నిమిషాలు కాదు, 15 రోజులు ఇస్తా, 15 నెలలు ఇస్తా, 15 సంవత్సరాలైనా సరే, దమ్ముంటే టచ్ చేసి చూడు. ఇది రాజాసింగ్ ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్కి ఇచ్చిన వార్నింగ్. గతంలో ఒకానొక సందర్భంలో ఓవైసీ బ్రదర్స్ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుకొస్తూ 15 నిమిషాలు ఇస్తే మేము ఏంటో చూపిస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తామన్నారు. దానికి కౌంటర్గా రాజాసింగ్ ఇప్పుడు ఏమంటారంటే, ఓవైసీకి 15 నిమిషాలు ఇస్తే హిందువులను లేకుండా చేస్తున్నాడు కదా, 15 నిమిషాలు కాదు 15 గంటలు ఇస్తా, 15 రోజులు ఇస్తా, 15 నెలలు ఇచ్చినా కూడా ఏం చేయలేమంటున్నారు రాజాసింగ్. కానీ మాకు 5 నిమిషాలు ఇస్తే మేమేంటో చూపిస్తాం, ఓవైసీకి 5 నిమిషాలు ఇచ్చే దమ్ముందా అంటూ రాజాసింగ్ ఇప్పుడు సవాల్ చేస్తున్నారు. ఎక్కడికి రావాలో కూడా చెప్పు, తేల్చుకుందామంటూ సవాల్ చేస్తున్నారు. దీంతో పాటుగా తనని సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిచారని చెప్పి రాజాసింగ్ ఆవేదనకు గురయ్యారు. ఒకసారి రాజాసింగ్ ఏం మాట్లాడారో చూద్దాం. ఒకడు అన్నాడు, మా చిన్నబామర్ది ఏమన్నాడు తెలుసా, 15 మినిట్ సమయం ఇస్తే 100 కోట్లు హిందువుల్ని నా సత్తా ఏంది చూపెడతా అన్నాడు ఆయన. అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ వాహిని వేదిక, చెప్పు ఎప్పుడు కావాలి ఆ 15 మినిట్ డేట్ చెప్పు, సమయం చెప్పు. నీకు మేము 15 మినిట్ కాదు 15 గంటలు ఇస్తాం. నేను మీకు 15 గంటలు కాదు 15 డేస్ ఇస్తాం నీకు. 15 డేస్ కాదు 15 నెలలు ఇస్తాం నీకు. 15 నెలలు కాదు 15 సంవత్సరం ఇస్తాం నీకు. అరే నీ పూర్వకులు ఏం పీకలేరు, నువ్వేం పీక్తావు? అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ పూర్వకులు కూడా ఏమి కూడా పీకలేరు. ఇవాళ నువ్వేం పీక్తావురా? 15 మినిట్ నీకు సమయం కావాలా? 15 మినిట్ ప్రతి ఒక్క సభలో ఈ డైలాగ్ కొడుతుండు, 15 మినిట్. అబ్బే నీలో దమ్ముంటే ఒక 5 నిమిషాలు ఛాలెంజ్. గతంలో కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా, నీ సెక్యూరిటీ ఇడిసేసాయి, మా సెక్యూరిటీ కూడా నేను ఇడిసేస్తా. ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. నీ అడ్డాకి రావాలా, నీ గడ్డాకి రావాలా, నీ ఇంట్లో రావాలా, చెప్పు ఎక్కడ రావాలి? 5 నిమిషాలు ఛాలెంజ్. నాకు కత్తి వద్దు, గన్నొద్దు, ఏమొద్దు, నా చేతు నుంచి బిడ్డాలి. రైట్. నిన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ సంబంధించిన వేడుకల సమయంలో ఓవైసీ బ్రదర్స్ పైన రాజాసింగ్ ఈ హాట్ కామెంట్స్ చేశారు. 15 రోజులు 15 మినిట్ అని చెప్పి ప్రతి వేదిక మీద మాట్లాడేటువంటి ఓవైసీ బ్రదర్ 15 రోజులు కాదు 15 నిమిషాలు కాదు 15 రోజులు ఇస్తా, 15 రోజులు కాదు 15 సంవత్సరాలు ఇచ్చినా కూడా ఏం చేయలేవు, నీ పూర్వీకులు ఏం చేయలేకపోయారు, నువ్వేం చేస్తావంటూ సవాల్ విసరడంతో పాటుగా చలో తేల్చుకుందాం, 5 నిమిషాల సమయం, నీ సెక్యూరిటీ వద్దు, నా సెక్యూరిటీ వద్దు, హ్యాండ్ టు హ్యాండ్ తేల్చుకుందాం అంటూ ఓవైసీ బ్రదర్స్కి వార్నింగ్ ఇచ్చారు రాజాసింగ్. దీంతో పాటుగా తన సొంత పార్టీ నేతలే తనని వెన్నుపోటు పొడిచారంటూ కూడా ఆవేదనకు గురయ్యారు. నిన్న రాజాసింగ్ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మరోసారి ఓవైసీ బ్రదర్స్ వర్సెస్ రాజాసింగ్గా ఒక మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. మరి ఎటువంటి పరిస్థితి దారితీస్తూ చూడాలి. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు. శ్రీధర్, సో రాజాసింగ్ వ్యాఖ్యలా చూడాలి, రాజాసింగ్ స్టేట్మెంట్స్ని ఇప్పుడు అటు ఓవైసీ బ్రదర్స్ కానీ లేకపోతే ఎంఐఎం నాయకులు కానీ పోలీసులు కానీ ఎలా తీసుకునే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? డెఫినెట్ గా మనోజ్, రాజాసింగ్ ఎప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటారు. అలాంటి రాజాసింగ్ నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా అది ఓవైసీ బ్రదర్స్ ను, ఇంకో రకంగా ఒక మతానికి సంబంధించి కూడా కొంత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇంకొక వైపు సొంత పార్టీ నేతలకు సంబంధించి కూడా తనను వెన్నుపోటు పొడిచారన్నది ఏదైతే ఉందో అది కూడా రాజకీయంగా రాజాసింగ్ మాట్లాడారని చెప్పాలి. గతంలో అక్బరుద్దీన్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కోడ్ చేస్తూ రాజాసింగ్ కొంత సవాల్ విసిరారు. ఎందుకంటే ఎప్పుడు టైం దొరికిన ఒకవైపు రాజాసింగ్ కూడా అసలు అసద్ అక్బర్ సంబంధించి కూడా బామ్మర్దులు అని పిలుస్తుంటారు. దాన్నే నిన్న హిందూ వాహిని సభకు సంబంధించి ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో కూడా రాజాసింగ్ మాట్లాడుతూ ఒకవైపు వాళ్ళిద్దరికి మరొకసారి సవాల్ విసిరారు. ఎందుకంటే గతంలో అక్బరుద్దీన్ మాట్లాడినటువంటి 15 నిమిషాల టైం ఏదైతే ఉందో దాన్ని 15 నిమిషాలు కాదు 15 రోజులు, 15 నెలలు, 15 సంవత్సరాలు ఇచ్చినా కూడా మీరు ఏం చేయలేదు, కేవలం 5 నిమిషాలు తనకు సమయం ఇస్తే తన సత్తా ఏంటో చూపిస్తాను, ఎటువంటి ఆయుధం కూడా లేకుండా
కంపల్సరీ తన బలమేంటో నిరూపిస్తానని రాజా సింగ్ చెప్పడం అనేది కూడా ఒక రకంగా మరొకసారి విద్వేషం రెచ్చగొట్టడం అని చెప్పాలి. రాజా సింగ్ కు సంబంధించి గతంలో మాట్లాడినటువంటి మాటల పట్ల కూడా తనకు అనేకమైనటువంటి కేసులు ఓవైసీ బ్రదర్స్ పెట్టించేటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడు కూడా తను వ్యక్తిగతంగా కేసులు ఏం చేయలేక తనని ఎదుర్కోలేక కేసులు పెట్టారు. అసలు కేసులకు భయపడేటువంటి రకం నేను కాదంటూ రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఓవైసీ బ్రదర్స్ డెఫినెట్ గా ఆ సమాజం నుంచి కానివ్వండి, ఆ మతం నుంచి కానివ్వండి రాజా సింగ్ మీద మరొకసారి ఆయన మీద ఎదురుదాడి అంటే దానికి సంబంధించి కూడా రాజా సింగ్ పైన కూడా అక్కడి నుంచి కూడా కౌంటర్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంది. ఇటువంటి విద్వేషాలు చేసినాక రాజా సింగ్ కు చాలా సార్లు కూడా రాజా సింగ్ ను చంపేస్తామంటూ కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. దానికి సంబంధించి ఇతర దేశాల నుంచి కూడా ఆయనకు వాట్సాప్ కాల్ కూడా వేసి బెదిరించారు. నిన్న మాట్లాడినటువంటి మాటలు కష్టంగా కూడా ఒక సమాజాన్ని కూడా కొంత ఆయన బెదిరించే విధంగా ఉన్నాయి. ఓవైసీ బ్రదర్స్ ను పర్సనల్ గా టార్గెట్ చేసినప్పటికీ రాజా సింగ్ వ్యాఖ్యలతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉర్రెత్తిపోయారు. దానికి సంబంధించి కూడా మరొక కేసు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా పోలీసుల్లో కొంత చర్చ జరుగుతుంది. సొంత పార్టీ నేతలకు సంబంధించి ఎందుకంటే తన హిందువుల కోసం పోరాడుతున్నప్పటికీ ముందుకు వెనకాల నుంచి కూడా కత్తితో పొడుస్తుంటారని సొంత పార్టీ నేతల్ని కూడా కొంత రాజా సింగ్ తన వెనకాల ఉండేటువంటి లీడర్లు కూడా ప్రస్తావించారు చెప్పాలి. ఎందుకంటే రాజా సింగ్ కు సంబంధించి బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం కూడా సొంత పార్టీ నేతలపై చాలా హాట్ కామెంట్ చేశాడు. పార్టీలో ఉన్నప్పుడే పాత సామాన్లు రకరకాలుగా అంటూ కూడా పార్టీ కోసం కానివ్వండి, హిందుత్వం కోసం పోరాడుతున్న తనకు ఎవరు మద్దతు ఇవ్వడం లేదంటూ ఏకాకి అయిపోయినంటూ అనేక సందర్భాల్లో కూడా సొంత నేతల్ని కూడా రాజా సింగ్ కొన్ని విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో కేవలం హిందుత్వ ఎజెండాతో వెళ్ళేటువంటి రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం క్లియర్ గా మనకు కొద్ది రోజులుగా ఉన్నారు. కానీ సడన్ గా నిన్న ఛత్రపతి శివాజీ వేడుకలు ఎందుకంటే హిందూ వాహిని ఆధ్వర్యంలో జరిగినటువంటి అందులో కూడా రాజా సింగ్ మరొకసారి తన శైలి ఏదైతే ఉందో ఎప్పుడు చూస్తుంటాం మనం స్టేజ్ మీదకి ఎక్కిన హిందుత్వ సభలకు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడున్న రాజా సింగ్ ను పిలుస్తుంటారు. అటువంటి సభలకు వెళ్ళినప్పుడు కూడా ఒకవైపు హిందుత్వం గురించి చెప్తూనే మరొక వైపు అటు ఓవైసీ బ్రదర్స్ టార్గెట్ చేస్తుంటారు. ఎందుకంటే ఓవైసీ బ్రదర్స్ దేశవ్యాప్తంగా తిరిగి తమ మతానికి సంబంధించి తమ పార్టీకి సంబంధించి కూడా కొంత వారికి సంబంధించి కూడా కొంత రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తుంటే అటువంటి ఓవైసీ పట్ల కూడా రాజా సింగ్ కొంచెం దురుసుగానే కాకుండా కొంత జోష్ లో తెప్పించేందుకు డెఫినెట్ కూడా వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ మీద ఎదురుదాడి చేసి కూడా కొంత విద్వేషపూరితమైనటువంటి స్పీచెస్ ఇస్తుంటారని చర్చ కూడా జరుగుతుంది. అటువంటి తరుణం నిన్న రాజా సింగ్ కూడా హిందూ అని మాట్లాడడం కాకుండా వాళ్ళకు సవాల్ విసరడం. ఎందుకంటే ఒకవైపు పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ చాలా రోజుల తర్వాత కూడా వెనుపోటంటూ మాట్లాడడం ఒక రకంగా అయితే ఎందుకంటే రాజా సింగ్ కు సంబంధించి చాలా కాలంగా సైలెంట్ ఉన్నారు కాబట్టి దాని బాధకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారంటే ఎక్కువ హిందువులు ఉన్నటువంటి వాళ్ళ బీజేపీ నేతలు కూడా బీజేపీ కార్యకర్తలు ఉంటారు కాబట్టి రాజా సింగ్ అది చెప్పే ప్రయత్నం చేయడం అంటే ఇంకొక సవాల్ 5 నిమిషాలు ఇవ్వమని రాజా సింగ్ చేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో దాని మీద డెఫినెట్ గా కొంత కేసు నమోదు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరొక పక్క రాజా సింగ్ క్లియర్ కట్ గా అనేక ఏళ్ళు కూడా అటు ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ముస్లిం మతం కూడా పెద్ద ఎత్తున్నట్టు వర్గానికి చెంది ఇక్కడ అనేక ఏళ్ళు పరిపాలించి అప్పుడే ఏం చేయలేకపోతారు ఇప్పుడు ఏం చేస్తారు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొంత దుమారం లేపొచ్చు అని చెప్పొచ్చు. రాజా సింగ్ నిత్యం ఏదో కాంట్రవర్సీలు ఉన్నటువంటి రాజా సింగ్